దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము పరలోకం చూచినవారు. రెవల్యూషన్ చాప్టర్ 1 ఫస్ట్ వర్స్. ప్రకటన గ్రంథం 4:1. యోహాను చూడగా పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఈ వాక్యం చదువుచుంటే మనకి కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుంది కదండి. ఎందుకంటే యేసుక్రీస్తు మన కోసము పరలోకం తెరిచాడు అన్న మాట మనలో ఉత్సాహమును నింపుతుంది కదా. అవును, దేవునిని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి ఇంతకన్నా పెద్ద కారణం ఏముంటుంది? మా కోసమే పరమవీడి దివికి రావడమే గొప్ప అనుకున్నాం కదయ్యా. మా పాపములను శాపములను భరించడమే గొప్ప అనుకున్నాం కదయ్యా. దేవా, ఊర్ధ్వలోకమునకు వెళ్ళి లోకమునకు వెళ్ళి నీవు పయనించడమే గొప్ప అనుకున్నామయ్యా. పాతాళ లోకమునకు వెళ్ళి మరణపు యొక్క తాళపు చెవులు సాధించడమే గొప్ప అనుకున్నాం కదా తండ్రి. ఇప్పుడు అన్నిటికన్నా మించిపోయి మేము పరలోకమునకు రావడానికి అడ్డేమీ లేకుండా చేసిన ఆయన కృపను మనము ఘనపరచడము, ఆరాధించడం ఎంతైనా ఔన్నత్యమే కదండి. పరలోకం తెరవబడట ఒక అద్భుతమైన విషయమే కదా. కానీ మన కోసము ఈ లోకములో మన జీవితంలో రకరకములైన కష్టములు, సమస్యలు, పోరాటములు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు ఉండినను పరలోకం తెరవబడింది అన్నది నిజము. అయితే పరలోకం ఎవరి కోసం ఎప్పుడు తెరవబడింది? మత్తయి సువార్త 3:16 ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం పొందినప్పుడు పరలోకం తెరవబడింది. మనము దేవుని చిత్తమునకు లోబడితే మన దేవునికి మనము చూపించే విధేయత మన అంతరంగంలో రహస్యంగా కాక బాహాటముగా జనుల ఎదుట బయలుపరిచి మనము ఘనపరచుచున్నప్పుడు జనుల ఎదుట మనలను మనము దేవుని యందు తగ్గించుకొనగలిగితే, మన విషయమైన దేవుని సంకల్పం నెరవేర్చగలిగితే మన కోసము కూడా పరలోకం తెరవబడుతున్నదన్నదే దేవుడు సత్యమైన మాటలు మనకి తెలియచేస్తున్నాయి. మత్తయి సువార్త 3:7 ప్రకారము కొందరు బాప్తిసం పొందడానికి నిరాకరిస్తూ తమ విషయమే దేవుని సంకల్పం నిరాకరించిరి. బాప్తిసం తీసుకోవడానికి వద్దంటున్నారంటే, తర్వాత చూద్దాంలే అని వాయిదా వేస్తుంటే, అది తక్కువ అని ప్రాధాన్యతను తగ్గిస్తుంటే, కలిగిన విషయముగా మాట్లాడుతూ ఉంటే వారు తమ విషయమైన దేవుని సంకల్పం నిరాకరిస్తున్నారన్నమాట. అనగా బాప్తిసమును తక్కువగా చూస్తున్నారు. తీసుకోకపోతే ఏమవుతుందిలే అన్నది వారి యొక్క ఉద్దేశం. మత్తయి సువార్త 3:11 ప్రకారము బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు చెప్పులు ముట్టుకోవడానికి కూడా యోగ్యత లేనివాడని అంటున్నాడు. యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇస్తుంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ శక్తిలోను అగ్నితోనూ ఇస్తున్నాడు అంటున్నాడు. మత్తయి సువార్త 3:13-17 అంతగా యోహాను యేసుక్రీస్తును గనపరుస్తుంటే కూడా యేసు ప్రభుల వారు మాత్రం అందరిలో ఒక్కడిగా నది దగ్గరకు వచ్చి నాకు బాప్తిస్మం ఇవ్వు అని యోహానును అడిగారు. అయ్యా, నీ చేత బాప్తిస్మం పొందాల్సి ఉండగా నేను నీకు ఇవ్వడమేంటి బాప్తిస్మము అనగానే వెంటనే యేసు నీతి యావత్తు ఈలాగు నెరవేర్చిన ఉండగా నీవు నేను కలిసి దేవుని చిత్తము చేయాలి అని చెప్పి యోహానుతో సమాధానపరుచుకున్నాడు. యోహానేమో యేసుని అంతగా హెచ్చిస్తున్నాడు. అంటే హెచ్చింపబడు సమయమున తగ్గించుకోవడం అంటే ఇదేనేమో. యేసుక్రీస్తు వారు ఎంతో తగ్గించుకొని బాప్తిస్మం ఇచ్చి యోహానుతోటి బాప్తిస్మం తీసుకుంటే, మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా మరి అంతే తగ్గింపుగా బాప్తిస్మం ఇది నీతి యావత్తు జరగవలనని బాప్తిస్మం ఇవ్వగలిగినాడు. ఎన్ని ప్రత్యేకతలున్నా సాధారణ వ్యక్తిగా కలిసిపోవడమే కదండి మనకి దేవుడు నేర్పించిన పాఠము. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడింది, మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఈ మాట కీర్తన గ్రంథం 2 కూడా మనకు కనిపిస్తుందండి. యేసుప్రభుల వారు ప్రతి విషయము కూడా మనకి మాదిరిని ఈ లోకంలో చూపిస్తూనే ఉన్నారు. దేవుడి వాక్యముతోటి మనలందరినీ కూడా బలపరిచినందుకు దేవునికి వేలాది స్తోత్రములండి. ఆమేన్.